జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎరా ఇప్పుడు హ్యాపీగా ఉందా? 10 కోట్ల కాంట్రాక్టరా? మరీ ఇంత మూర్ఖత్వం ఏంట్రా నీకు? ఆకలేస్తుంది కదా అని గడ్డి తినలేం కదా. శ్రీవల్లి తెచ్చింది గడ్డి కాదురా, నీ మీద ప్రేమతో భోజనం తెచ్చింది. కొన్నిసార్లు అమృతమైన విషంలాగే ఉంటుంది. సరేరా, తనిచ్చిన ఐడియా నీకు అక్కర్లేదు, తన వల్లొచ్చిన కాంట్రాక్ట్ నీకు అవసరం లేదు. కనీసం తన చేత్తో ఓ ముద్ద తింటే నీ సొమ్మేమన్నా పోతుందా? నేను పెట్టుకున్న రూల్ స్పాయిల్ అయిపోతే. ఏంట్రా రూలు రెగ్యులేషను? అదేమైనా రాజ్యాంగమా? తను నీకు అన్నం పెట్టాలని ఎంతో ఆశగా వచ్చిందిరా, నువ్వు కాదనేసరికి చాలా ఫీల్ అయింది. ఆకాశాన్ని అందుకోవాలంటే ఆశ సరిపోదు చక్రి, చాలా గొప్ప ఆలోచన కావాలి. ఏంట్రా ఆలోచన? నీ ఆలోచన ఇలా ఉంటే ఎవర్రా నీకు చెప్పేది? మంచేదో చెడేదో ఆగి ఆలోచించలేకపోతున్నావు. మరీ ఇంత మొండితనమైతే ఎలా? ఏంట్రా ఇది? వైట్ పేపర్. ఏది మంచో ఏది చెడో లిస్టు తయారు చేసి నీతులన్నీ అందులో రాయి. నేను ఫాలో అవుతాను. ఏం మాట్లాడుతున్నావురా? నీతులన్నీ లోపల దాచిపెట్టుకుంటే పాతబడిపోతాయి. గౌతమ్, నువ్వు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్వి, నా ఫ్యామిలీ మెంబర్వి. నువ్వు కాంట్రాక్ట్లో 100 కోట్ల నష్టం తీసుకురా, పట్టించుకోను. వ్యాపారంలో నేను తప్పు చేస్తే కరెక్ట్ చేయి, ఆ రైట్ నీకుంది. కానీ కొన్నింట్లో హద్దులు కూడా ఉన్నాయి. సామ్రాట్, ఏంటన్నయ్య వీడు? నేను చెప్పాను కదరా, విన్నావా నువ్వు? వీడెప్పుడు మారతాడో? ఒరే రోహిత్, నీకేంట్రా ఇలా కలిసొస్తుంది? నువ్వు ఒక చిన్న ప్రయత్నం కూడా చేయకుండా అమాంతం 1,00,000 రూపాయలిచ్చి నీ చేతుల్లో పడ్డమేంట్రా? నువ్వు లక్కీ ఫెలోరా. అవును, 1,00,000లో 5,000 కాకెత్తుకు వెళ్ళింది, ఇంకా 95,000ఉన్నాయి. ఈ డబ్బు మనకి నెల రోజులు కూడా సరిపోవే. ఏం చేద్దామబ్బా? ఆయన 95,000తో ఏం వ్యాపారం చేస్తాం? ఏమీ చేయలేం. కానీ మనం బ్రెయిన్ ఉపయోగించకుండానే 1,00,000 రూపాయలు వచ్చిందంటే, కాస్త బ్రెయిన్ వాడితే డబ్బుకి అసలు పొదవే ఉండదు. ఇన్నాళ్ళు ఆడదాని ఐడియాలతో అందలం ఎక్కలేదు. ప్రతిదీ నా సొంతం, నా శ్రమ, నా తెలివి. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అని వాళ్ళకి చెప్పు. నాలాంటి వాడు కరగాలంటే కన్నీళ్లు సరిపో. ఏంటో దీని సొమ్మెవడో తిన్నట్టు ఎప్పుడు చూడు ఏదో ఒక బాధలోనే ఉంటుంది. శ్రీవల్లి, ఏందత్తమ్మా? ఏం లేదు, అప్పుడెప్పుడు లక్ష్మీదేవి విగ్రహం నీ బీరువాలో పెట్టమని ఇచ్చాను, గుర్తుందా? గదెట్లా మర్చిపోతా అత్తమ్మా, బీరువాళ్ళనే పెట్టినా. తాళాలు ఎక్కడున్నాయి? ఏం లేదు శ్రీవల్లి, వచ్చే శుక్రవారం శాన్వి చేత సౌభాగ్యలక్ష్మి వ్రతం చేయిద్దాము అని అనుకుంటున్నాను. కాస్త ఆ విగ్రహం శుభ్రం చేద్దామని. గట్నే అత్తమ్మా, ఇస్తా పాండ్రి. నువ్వుండమ్మా, నీకెందుకు శ్రమ, నేను తీసుకుంటాను కదా. అసలే నువ్వు కాస్త బాధలో ఉన్నావు. వాడి మూర్ఖత్వం వల్ల నీకు అన్ని కష్టాలే. నువ్వు చల్లని గాలిని ఆస్వాదిస్తున్నావు కదా. పర్వాలేదు, నేను తీసుకుంటానులే. తాళనివ్వు.
ఆహా, ఆ, సరే సరే ఆ, ఊరికే నిలబడద్దు, కుర్చీ వేసుకుని కూర్చో. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఆ, ఆహా, ఆ, సారీ సారీ, మర్చిపోయాను మర్చిపోయాను మర్చిపోయాను. కూర్చో. భవానీ, ఆ, ఆ, ఏంటి భవానీ, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? నేనేం చేయట్లేదే. అది కాదు, అబ్బాయి గదిలో ఏం చేస్తున్నావా అని. ఏ నా కొడుకు గదిలోకి నేను రాకూడదా ఏంటి? ఎందుకు రాకూడదు? బీరువాలో ఏముంది చూస్తున్నావు కదా అని అడుగుతున్నాను. ఆ? లక్ష్మీదేవి విగ్రహం ఉంది, దాన్ని శుభ్రం చేయాలి. సౌభాగ్యలక్ష్మి వ్రతం చేయాలి. చాలా దానికి ఎందుకు అంత కోపం చెప్పు? దయచేయండి. ఏమిటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.